147వ కీర్తన మొదటి వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. 147వ కీర్తన మొదటి వచనం అందరం కలిసి చదువుకుందాం. 528వ పేజీ 147వ కీర్తన మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన దేవా, నమ్మదగిన తండ్రి, దేవా నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు. నీ నమ్మకత్వాన్ని మా జీవితాల్లో మీరు ఉంచి ఇంతవరకు మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు తండ్రి. మా ఆత్మీయ జీవితంలో ప్రభా మీరు మాకు ఏమై ఉన్నారో, మా ఆత్మీయ జీవితంలో మీరు ఎన్ని ఆశీర్వాదాలు చేసినారో వాటిని మేము జ్ఞాపకం చేసుకొని హృదయమారా ప్రభా మిమ్మల్ని ఆరాధించగలిగేటువంటి గొప్ప భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని కోరుకొంచున్నాం. మీరే నన్ను మీ సిలువ చాటున మరుగుపరచమని కోరుకొంచు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో అడుగుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. ఈ 147వ కీర్తన మనం చూసుకోబోయే ముందలగా ఆరాధనలో మనం దేవుణ్ణి ఆరాధించడానికి మనం అందరం కూడా ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఈ ఆరాధించడానికి దేవుడు మన నుంచి ఏం కోరుకుంటాడు, ఎలా ఆరాధించాలని దేవుడు మన నుంచి ఆశపడతా ఉంటాడు అని ఆలోచిస్తే మానవ జీవితంలో రెండు రకాలైన విధంగా మనం ఆలోచిస్తూ ఉంటాం. భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని చూచి, అంటే శరీరానికి సంబంధించినటువంటి ఆశీర్వాదాన్ని చూచి దేవుని మనం ఆరాధించడానికి మనం ఇక్కడ కూర్చొని ఉంటాం. మనం చాలాసార్లు మన యొక్క ఆరాధనలో దేవా నాకు అది చేసావు, ఇది చేసావు ప్రభా, అందుబట్టి నేను నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను. భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల మీదే కాన్సన్ట్రేషన్ చేసి దేవుని ఆరాధించడానికి మనం ప్రయత్నం చేస్తాం. కానీ ఆరాధన ఆత్మ సంబంధమైనటువంటి, పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఆత్మీయ జీవితంలో దేవుడు నాకేం చేసినాడు అందుబట్టి మనం ఆరాధించాలనేటువంటి ఆ దృక్పథంతో దేవుని మనం ఆరాధించాలి. జాగ్రత్తగా దేవుని యొక్క ఆరాధనని మనం జాగ్రత్తగా గమనిద్దాం. మన యొక్క ఆత్మీయ జీవితంలో ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతోటి దేవుడు నన్ను ఈ లోకంలో ఉంచినాడు ప్రభా, అందుబట్టి ప్రభా నా ఆరాధన అని చెప్పేసి దేవుని మనం ఆరాధించాలి. ఈ 147వ కీర్తన కూడా అదే. దేవుడు ఇజ్రాయెల్ జనాంగాన్ని దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. భౌతికంగా, ఆత్మీయంగా దేవుడు ఆశీర్వదించాడు. ఈ భౌతికమైనటువంటి ఆశీర్వాదాన్ని చూచి వారు ఏం చేశారంటే దేవుని నుంచి ఎడబాటైపోయారు, దేవుని నుంచి దూరం అయిపోయారు. చివరికి వాళ్ళ స్థితి ఏమైపోయిందంటే దేవుడు ఎన్నిసార్లు ఆత్మీయంగా బలపరచాలని చూచినా కూడా వారు విననల్లోకపోవటం చేత చెరకు అప్పజెప్పాడు. దేవుడు చెరకు అప్పజెప్పాడు. ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలని దేవుడు చేసినటువంటి ఆత్మీయంగా దేవుడు వాళ్ళని ఏ విధంగా నడిపించాడనేటువంటి విషయాన్ని మర్చిపోయి దేవుణ్ణి ఆరాధించడం మర్చిపోయారు. ఆ తర్వాత దేవుడు 70 సంవత్సరాల తర్వాత వారిని మళ్ళా ఎవరైనా ప్రార్థన చేస్తే మీ గురించి నేను మళ్ళా మీ యొక్క ప్రాంతాన్ని నేను రప్పిస్తానని అన్నప్పుడు ఎంతోమంది ప్రవక్తలు, దానియేలు మొట్టమొదటిసారిగా దానియేలు, దాని తర్వాత ఆ యెరూషలేము యొక్క ప్రాకారాలు కట్టబడవలసిన అవసరం వచ్చినప్పుడు నెహమ్యాని దేవుడు వాడుకుంటాడు. ఎజ్రా ద్వారా మీరు చేసినటువంటి దేవుని యొక్క కార్యాలు ఏంటని చెప్పేసి చాలా గంభీరంగా మాట్లాడినప్పుడు వాళ్ళు పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో 147వ కీర్తన దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించారు. వాళ్ళ జీవితాల్లో దేవునికి అవిధేయతగా మేము ఎంత కోల్పోయాం అనేటువంటిది ఎజ్రా భక్తుడి ద్వారా
వారు తెలుసుకొని దేవుణ్ణి ఆరాధించినటువంటి సందర్భం 147వ దావీదు కీర్తన. అందుకనే ఎజ్రా గ్రంథం 1-5 అధ్యాయాలు, నెహెమ్యా గ్రంథం 1-6 వచనాలు ఈ కీర్తనతోటి ఒక సంబంధాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో దేవుణ్ణి ఆరాధించడం మర్చిపోతే, భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలనే మనం ఆరాధించడం ప్రారంభిస్తే, తద్వారా ఈ శరీరం భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల్లోకి తీసుకెళ్ళిపోయి మన యొక్క జీవితాన్ని ఒక డైలమాలో తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. అయితే వాళ్ళు ఆ పశ్చాత్తాపంతో ఎనుదిరిగినప్పుడు ఎలా దేవుణ్ణి ఆరాధించారు అని చూచినట్లయితే చూడండి, వాళ్ళ స్థితిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఎవరిని ఆరాధిస్తున్నారు? యెహోవాను స్తుతించుడి. వారు మాట్లాడుతున్నారు, మళ్ళా వారే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంది. మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. ఆత్మీయంగా వాళ్ళ జీవితంలో కోల్పోయినప్పుడు, వారి స్థితిని జ్ఞాపకం చేసినప్పుడు ఎంతో అద్భుతమైనటువంటి ఆరాధన దేవునికి సమర్పించడం జరిగింది. మన జీవితాల్లో కూడా మనం ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో దేవుడు చేసినటువంటి కార్యాలతోటి దేవుని మనం ఆరాధించాలని ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. వాళ్ళు అన్నారు, చివరికి ఏమన్నారు తెలుసా? అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము, ఇది దేవునికి అంగీకారమైనది అని వాళ్ళే దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. కాబట్టి మన ఆరాధన దేవునికి ఎంతో జాగ్రత్తగా దేవుని మనం ఆరాధించాలి. అంత మాత్రమే కాకుండా ఎందుకని వాళ్ళు ఆ విధంగా ఆ ఆరాధనకి అర్పించడం జరిగింది అని చూచినట్లయితే 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నా దేవుని యొక్క నడిపింపుతోటి. నువ్వు నేను ఆరాధించబోయేటువంటి దేవుడు ఏమై ఉన్నాడు అనేది మొట్టమొదటిసారిగా మనం గమనిద్దాం. వారి జీవితాల్లో కూడా ఎజ్రా భక్తుడు కూడా, నెహెమ్యా భక్తుడు కూడా, అరే మీ దేవుడు మిమ్మల్ని కాపాడినటువంటి దేవుడు ఇంత గొప్ప దేవుడు అని వాళ్ళకి జ్ఞాపకం చేశాడు. చేసినప్పుడు వాళ్ళు చేసినటువంటి ఆరాధన అది. నా జీవితంలో కూడా దేవుని యొక్క స్వరూపాన్ని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి అదృశ్య లక్షణాలని నువ్వు తెలుసుకోకోకుండా మనం ఎంత ఆరాధించినా కూడా అది వ్యర్థమే. అందుకని ఈ యొక్క వాక్య భాగంలో దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆ అదృశ్యమైనటువంటి లక్షణాలు, నువ్వు నేను ఆరాధించబోయేటువంటి దేవుడు, అసలు నా దేవుడు ఏమై ఉన్నాడు అనేటువంటిది ఈ వారంలో దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు అని మనం గమనిద్దాం. చూడండి, ఇదే అధ్యాయంలో 147 దావీదు కీర్తనలో 147వ కీర్తన 4వ వచనం చూడండి ఒకసారి. 4వ వచనం వాళ్ళు ఎట్లా ఆరాధిస్తూ ఉన్నారు? నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? నువ్వు నేను ఆరాధించబోయేటువంటి దేవుడు సృష్టికి కర్త, సృష్టికర్త. కొన్నిసార్లు మనం ఆరాధించడానికి కూర్చుంటామే కానీ నా దేవుడు ఇంత గొప్ప దేవుడు అనేటువంటి ఆలోచన మన జీవితంలో రాదు. చూడండి, వాళ్ళు ఎంత దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ ఉన్నారంటే, ప్రభా ఇంత గొప్ప దేవుణ్ణి మేము కోల్పోయాం ప్రభా, ఇంత గొప్ప దేవుణ్ణి అలక్ష్యం చేశాం ప్రభా. ఎటువంటి దేవుడు అంటే నువ్వు నేను ఆరాధించబడే దేవుడు నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. ఆ దేవుణ్ణి నువ్వు నేను ఆరాధించబోతున్నావు. సృష్టికి కర్త మన దేవుడు. 2వ భాగంలోకి వెళ్దాం చూడండి. అక్కడ దాని కింద చూడండి 5వ వచనంలో, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు. 2 చూసాం మనం. ఒకటి ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు, 2వది గొప్ప దేవుడు, 3వది అధిక శక్తి కలిగిన దేవుడు. ఆయన జ్ఞానానికి మితం లేదు. అది నువ్వు నేను ఆరాధించబోయేటువంటి దేవుని యొక్క గొప్పతనం. అది నీ దేవుణ్ణి నువ్వు సంపూర్ణంగా అర్థం చేసుకోలేకపోతే నీ హృదయంలో నుంచి ఆరాధన పెళ్ళిపెక్కదు. వాళ్ళ జీవితాల్లో ఆ భక్తుల ద్వారా దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని వాళ్ళ ఆరాధన చూడండి. ప్రభా నువ్వు ఇంత గొప్ప దేవుడు ప్రభా, నా జీవితంలో కూడా నీ దేవుడు ప్రభువుగా ఉన్నాడు, నీ దేవుడు గొప్పవాడు, నువ్వు నేను ఆరాధించబోయేటువంటి దేవుడు అధిక శక్తి కలిగినటువంటి వాడు, నా దేవుడు
జ్ఞానమునకు మితం లేదు ఆయన. నువ్వు ఊహించుకుంటే నిజంగా మనిషి యొక్క జీవితాన్ని, మనిషి యొక్క స్వరూపాన్ని, ఈ సృష్టిని ఒక్కసారి నువ్వు గనక ఆలోచిస్తే ఆయన జ్ఞానం అనంతమైనదన్నమాట. అది అటువంటి దేవుణ్ణి నువ్వు నేను ఆరాధించబోతున్నా ఈ ఉదయకాల సమయంలో. ఆ మహిమా స్వరూపుడైనటువంటి దేవుడు మన మధ్య ఉన్నాడు. అంత గొప్ప దేవుడు మన మధ్య ఉన్నాడు. నీ నా ఆరాధనని చూస్తూ ఉన్నాడు ఆ గొప్ప దేవుడు. 3వ భాగంలోకి వెళ్దాం. చూడండి 8వ వచనం చూడండి. 8వ వచనం, ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షమును సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు. ఎవరు ఈ దేవుడు? సృష్టి మీద అధికారం కలిగినటువంటి దేవుడు. ఆయన సర్వాధికారం కలిగినటువంటి గొప్ప దేవుడు, ఆల్మైటీ గాడ్. అటువంటి దేవుడు మన దేవుడు. సృష్టికర్త, శక్తి కలిగిన దేవుడు, గొప్ప దేవుడు, జ్ఞానవంతుడు, సృష్టి మీద అధికారం కలిగినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ఎవరిని రాసిన చూడండి అక్కడ, ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు. అది మన దేవుని యొక్క అద్భుతమైనటువంటి అధికారం. అది ఆయన చేయమంటే అవి మొలుస్తాయి, అవి వద్దంటే వర్షం ఆగిపోయిద్ది. అటువంటి సర్వశక్తి కలిగిన దేవుణ్ణి ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు నేను ఆరాధించబోతున్నాం మనం. ఇంకా కిందకు వచ్చినట్లయితే 17వ వచనాన్ని చూడండి. ముక్కలు ముక్కలుగా వడగండ్లు విసురువాడు ఆయనే, ఆయన పుట్టించు చలికి ఎవరు నిలువగలరు? ఆయన ఆగ్నేయగా అవన్నీ కరిగిపోను, ఆయన తన గాలి విసరజేయగా నీళ్లు ప్రవహించును. ఆయన అంత అద్భుతమైనటువంటి దేవుణ్ణి ఈ ఉదయకాల సమయంలో నువ్వు నేను ఆరాధించబోతున్నాం. ఇది మన దేవుని యొక్క గొప్పతనం. ఇది మన దేవుని యొక్క అద్భుతమైనటువంటి అదృశ్యమైనటువంటి లక్షణాలు. వాళ్ళు దేవుణ్ణి తలుచుకొని దేవుని యొక్క అద్భుతమైనటువంటి అదృశ్యమైన లక్షణాలు తెలుసుకొని ఎట్లా ఆరాధిస్తూ ఉన్నారు తెలుసా? మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. వారి జీవితాల్లో ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న తర్వాత దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించటం అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, 99వ కీర్తన ఒకసారి చూడండి. మన దేవుడు ఎటువంటి దేవుడు అని చూచినట్లయితే సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడు. 99వ కీర్తన 9వ వచనం చూడండి ఒకసారి. 99వ కీర్తన 9. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. ఇక్కడ ఒక అదృశ్యమైనటువంటి లక్షణం. మన దేవునికి స్తోత్రగానము చేయుట అని అక్కడ చూచినప్పుడు వారి యొక్క జీవితాల్లో మన దేవుడు ఏమై ఉన్నాడంటే ఆ దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు. మన దేవుడు యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. ఇక్కడ మనం గమనించినట్లయితే నా దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు. పాపం అనేది ఆయన చూడలేడు. అంత పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆ దేవుణ్ణి, ఆ పరిశుద్ధమైనటువంటి దేవుణ్ణి నువ్వు నేను ఆరాధించడానికి కూర్చొని ఉన్నాం. 4 లక్షణాలు మనం చూచాం. 1 సృష్టికర్త అయినటువంటి దేవుడు, 2వది గొప్ప దేవుడు, 3వది శక్తివంతుడు, 4వది జ్ఞానవంతుడు, 5వది సర్వాధికారి అయినటువంటి దేవుడు, 6వది పరిశుద్ధుడైనటువంటి దేవుడు. నువ్వు నేను ఆరాధించబోయేటువంటి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి లక్షణాలు అవి. అయితే నా జీవితంలో భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం చూస్తున్నామే కానీ, దాన్ని బట్టి ఆరాధించడానికి మనం ప్రయత్నం చేస్తున్నామే కానీ, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు తల్లి గర్భంలో పిండం కాకమునిపే, ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆ దేవుడు నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎట్లా ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? ఆ దేవుడు, మన దేవుడు ఏం చేసినాడో చూడండి. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఏమేమి ఇచ్చాడు మన జీవితానికి. 98వ కీర్తన మన దేవుడు నా జీవితంలో ఏం చేసినాడు అని చూచినట్లయితే 98వ కీర్తన 3వ వచనం చూడండి. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన
కృపా విశ్వాసులతను ఆయన జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. బూదిగంత నివాసులందరూ మన దేవుడు కలగజేసిన రక్షణను చూచిరి. ఏం చేసినాడు ఆయన? ఆ దేవుడు నీకేం చేసినాడని చూచినట్లయితే ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాసతలను ఆయన జ్ఞాపకం చేసుకొని ఏం చేసినాడు తెలుసా? రక్షణ దయచేశాడు ఆయన. నా జీవితంలో మన మీద చూపినటువంటి ఆ కృప ద్వారా, మనం చూపించినటువంటి ఆ విశ్వాసం ద్వారా ఆ దేవుడిచ్చినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం ఏంటంటే గొప్ప రక్షణని ఆ దేవుడు నీకు నాకు దయచేశాడు. రక్షణ అంటే చాలా ఈజీగా తృణీకరిస్తాం మనం. ఈ రక్షణ మానవ జీవితానికి ఎంత ప్రాముఖ్యమైందో మన యొక్క మరణానంతరం తెలిసిద్ది. అది అప్పటిదాకా మన జీవితంలో తెలియదు. అందుకనే దాన్ని అలక్ష్యం చేస్తున్నాం మన జీవితంలో. మన యొక్క జీవితం తదనంతరం ఆ రక్షణ యొక్క ఔన్నత్యం ఏంటనేటువంటిది మనకు తెలుసు. అందుకనే దేవుడు ఎంతో ప్రాముఖ్యంగా ఆయన యొక్క కృప మన యొక్క విశ్వాసతను బట్టి జ్ఞాపకం చేసుకొని తల్లి గర్భంలో పిండం కాకమునిపే, ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆ గొప్ప దేవుడు గొప్ప రక్షణని దేవుడు నీకు నాకు దయచేశాడు. ఎంత దేవుడు! సృష్టికర్త, సర్వాధికారి అయినటువంటి దేవుడు. అంత గొప్ప దేవుడు నీకు నాకు రక్షణ దయచేశాడు. ఆయన ఎలాంటి రక్షణ దయచేశాడు తెలుసా? చూడండి, గలతీయులు రాసిన పత్రిక కీర్తన మూడవ కీర్తన 8వ వచనం చూడండి. అది మనం తీసుకుంది కాదు ఆ రక్షణ అనేటువంటిది. 3వ అధ్యాయం 3వ కీర్తన 8వ వచనం చూడండి. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. ఎవరిచ్చారు ఆ రక్షణ? దేవుడే ఇచ్చాడు నీకు. ఈ మందిరంలో కూర్చున్నావంటే, దేవుని యొక్క మందిరంలో బైబిల్ చదువుతున్నావంటే నీకు ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? రక్షణ దయచేశాడు. నీకన్నా జ్ఞానవంతులు ఉన్నారు, మనకన్నా తెలివితేటలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, మనకన్నా ఘనులు ఉన్నారు. వారందరినీ వదిలిపెట్టేసేసేసి దేవుడు నీకు నాకేం చేశాడు తెలుసా? రక్షణ యెహోవాది. ఎంత గొప్ప ఔన్నత్యం! ఆ గొప్ప దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ గొప్ప దేవుడు. అందుకని ఆ దేవుని ఆరాధించే గొప్ప ధన్యత దేవుడు నీకు నాకు దయచేశాడు. ప్రభా, నా ఆత్మీయ జీవితంలో ప్రభా నిన్ను ఆరాధించడానికి ప్రభా, నా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నాకేమి ఇచ్చావంటే ప్రభా, ఇదిగో ప్రభా నాకు ఇచ్చిన రక్షణ బట్టి నేను నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభా. ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రక్షణలో ఏం చేసినాడు తెలుసా దేవుడు? గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఎలా చేశాడు చూడండి. ఈ రక్షణ ద్వారా మనల్ని దేవుడు ఎలా నడిపించాడో చూడండి. గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం, గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఇదంతా తెలుసు మనకి, ఇదంతా తెలుసు. అయితే దాని కంటిన్యూషన్ చూడండి. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. దట్ ఈస్ ద గ్రేట్ సాల్వేషన్. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం ఏంటంటే కుమారుని యొక్క ఆత్మని ఈ లోకంలో మనం బ్రతికున్నప్పుడే ఆ ఆత్మ ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని అనుభవించేలాగానే దేవుడు మనకు దయచేశాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు! రక్షణ ద్వారా దేవుని యొక్క ఔన్నత్యం చూడండి. ఎలా మనల్ని ఆత్మీయంగా మనల్ని బలపరచడానికి దేవుడు ఎంత గొప్ప కార్యాలను చేస్తూ ఉన్నాడు. ప్రభా, ఇదిగో ప్రభా నా జీవితం, ఇదిగో ప్రభా నా జీవితం, ఇంత గొప్ప కార్యం చేసినావా దేవా. అంత మాత్రమే కాదు, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3, 4, 5 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. 198వ పేజీ, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. దేవుడు, ఇంత గొప్ప దేవుడు రక్షణ దయచేస్తూ రక్షణ యొక్క ఔన్నత్యాన్ని నువ్వు
దేవుని సన్నిధిలో పోగొట్టుకుంటున్నామేమో. రక్షణ అంటే అసలు మనం దాని గురించి ఆలోచించలేని స్థితిలో ఉన్నామేమో. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నిన్ను నేను ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నానంటే దేవుడు అన్నాడు చూడు 3వ వచనంలో, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును అసూయ యందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచూ ఉంటిమి. అది మన జీవితం. దేవుని యొక్క బాధ ఏంటంటే రక్షణ యొక్క ఔన్నత్యం నేను ఇచ్చినా కూడా, ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చినా కూడా మన జీవితం మరలా ఇదే విధంగా ఉందని చెప్పేసి దేవుడు మళ్ళా మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు చేస్తూ అంటాడు 4వ వచనంలో, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు ఆయన అప్పటికి కూడా అలనాడు ఇశ్రాయేల్ జనాంగానికి ఎజ్రా చేత దేవుడు ఏ విధంగా అయితే మనకి చెబుతూ ఉన్నాడో, ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడు ఏం చూపించాడంట? ఇలాంటి స్థితిలో ఉన్నా కూడా నీ మీద దయ చూపించా నేను, మానవుడు వెళ్ళి ఆయన మీద ప్రేమను ప్రత్యక్షత చేశా నేను చేసి, మళ్ళీ 5వ వచనం అంట చూడండి, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయట ద్వారాను మనలను రక్షించాడు ఆ గొప్ప దేవుడు. ఈ విధంగా గొప్ప రక్షణ ఆ దేవుడు నీకు నాకు దయచేశాడు. ఆ రక్షణ యొక్క ఔన్నత్యాన్ని మర్చిపోయి ఎన్నిసార్లు మనం దేవుని యొక్క ఆ దురాశల చేత దేవుని నుంచి దూరమైపోయి భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు చూచుకొని అదే ఆశీర్వాదం అనుకొని దేవుని ఆరాధిస్తూ ఉన్నావు. దేవుడు ఎంత గొప్పగా నిన్ను రక్షించుకున్నాడు ఆ గొప్ప దేవుడు. ఆ రక్షణ యొక్క ఔన్నత్యాన్ని ఎప్పుడైనా సరే మనం ఆలోచించామా? ప్రభా, ఇంత గొప్ప దేవుడు ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకున్నావా దేవా? ఇదిగో ప్రభా నా ఆరాధన. అలనాడు ఇశ్రాయేల్ జనాంగానికి దేవుడు హెచ్చరిక చేసినప్పుడు వారు చేసినటువంటి అద్భుతమైనటువంటి ఆరాధన ఏంటంటే, మన దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది, అది మనోహరము. దేవా, నిన్ను మేము మర్చిపోయాం ప్రభా, ఎన్నోసార్లు ఆత్మీయంగా మేము చచ్చిపోయాం ప్రభా, కానీ మా రక్షణను నువ్వు జ్ఞాపకం చేసావు దేవా, ఇదిగో ప్రభా నా జీవితం అని చెప్పేసి దేవుని ఆరాధించడం ప్రారంభించారు. 2వ భాగంలోకి వెళ్దాం. 1 మన దేవుడు రక్షణ కలుగు చేసినాడు. 2వది కీర్తన 18వ అధ్యాయం 18వ కీర్తన. నీ నా జీవితంలో 1 రక్షణ దయచేశాడు ఆ గొప్ప దేవుడు. 18వ కీర్తన 31వ కీర్తన 31వ వచనం. ఆ రక్షణ కలిగి చేసినటువంటి దేవుడు ఆత్మీయంగా నిన్ను బలపరచడం కోసం ఆ దేవుడు ఇంకా మనకేం చేసినా అంటే, మన దేవుడు 31వ వచనం చూడండి, యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది. ఆత్మీయంగా నువ్వు బలపడడానికి దేవుడు తన ఆశ్రయ దుర్గం, దేవుడు ఒక దుర్గంగా నిన్ను ఏర్పాటు, ఆయన దుర్గంగా నిన్ను ఆయన కప్పించాడు ఆ గొప్ప దేవుడు. ఆత్మీయతలో ఎక్కడ కోల్పోతావో, ఆత్మీయతలో ఎక్కడ నువ్వు నశించిపోతావో, దేవుడి నుంచి ఎక్కడ దూరమైపోతావో అని చెప్పేసి ఎప్పటికప్పుడు ఆ దేవుడు ఏం చేసేది తెలుసా, నీకు ఒక ఆశ్రయదుర్గంగా దేవుడు నీతో ఉన్నాడు. ఆయన నిన్నెప్పుడు నీతో మాట్లాడడానికి, నిన్ను బలపరచడానికి, ఆత్మీయంగా నిన్ను దేవుడు బలపరచడానికి ఈ లోకంలో ఎంత ఆశ్రయదుర్గమే ఉన్నాయంట ఆ దేవుడు. నిజంగా ఆ దేవుడు తప్పే మనకి ఎవరు ఆశ్రయదుర్గం ఉన్నారు? కీర్తనాకారుడు అంటున్నాడు. అంత మాత్రమే కాదు, నీ నా జీవితంలో ఏం చేసినాడంటే 32వ ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం చూడండి ఒకసారి. మన ఆత్మీయ జీవితాన్ని దేవుడు ఎలా కాపాడుతూ ఉన్నాడు చూడండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం ఎలాంటి ఆశ్రయదుర్గం ఇచ్చాడంటే, ఎలాంటి ఆశ్రయంగా ఆయన మనల్ని కాపాడాడంటే 10వ వచనం, అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాడిని కనుగొని ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వానిని కాపాడు. అది ఆయన ఆశ్రయం, అది ఆయన ఆదరణ. ఎన్నోసార్లు ఆత్మీయంగా నువ్వు సన్నగిల్లిపోయినప్పుడు, ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క ఆత్మను నువ్వు కోల్పోయినప్పుడు
ఎన్నిసార్లు నిన్ను ఆదరించాడు, ఎన్నిసార్లు నిన్ను పరామర్శించాడు. పాడైనటువంటి ఎడారిలో నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు ఆ గొప్ప దేవుడు ఆత్మీయంగా నువ్వు ఉన్నతమైనటువంటి ఉచ్చస్థానంలోకి వెళ్ళాలని చెప్పేసి ఆ దేవుడు నీకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు, ఆ గొప్ప దేవుడు. అందుకనే కాబోలు ఆ ఇజ్రాయెల్ జనాంగం దేవుణ్ణి, ప్రభా మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. ఒకటి, మన దేవుడు రక్షకుడు. రెండవది, మన దేవుడు ఆశ్రయదుర్గమైనటువంటి దేవుడు. మూడవది చూడండి, మూడవది 116వ కీర్తన, 116వ కీర్తన, 116వ కీర్తన. మన దేవుడు ఇంకా మన జీవితాల్లో ఏం చేసినాడు అని గమనించినట్లయితే 116వ కీర్తన 5వ వచనం, యెహోవా దయాళుడు నీతిమంతుడు, మన దేవుడు ఏంటి? వాత్సల్యత కలిగిన దేవుడు. వాత్సల్యత కలిగిన దేవుడు ఆయన. ఎంత ప్రేమ, ఎంత అద్భుతమైనటువంటి ప్రేమ. నువ్వెన్నోసార్లు దేవుణ్ణి గాయపరిచినా కూడా, ఎన్నోసార్లు ఆత్మీయ స్థితి నుంచి మనం దూరమైపోయినా కూడా తన వాక్యం ద్వారా మాట్లాడుతూ, తన వాక్యం ద్వారా నిన్ను హెచ్చరిస్తూ ఎంత ప్రేమతోటి ఆయన నిన్ను దగ్గరకు చేర్చుకుంటున్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని ఎక్కడ కోల్పోతావో, ఎక్కడ దేవుడి నుంచి దూరమైపోతావో అని చెప్పేసి దేవుడు తన వాత్సల్యతని ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా తన వాక్యం ద్వారా నిన్ను సంధిస్తూ ఆయన ప్రేమను నీ మీద చూపించాడు. నేను ఎందుకు ఆరాధించాలంటే ఆయన నీ మీద చూపిస్తున్నటువంటి వాత్సల్యతను బట్టి నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. చూడండి, దేవుని ఒక వాక్య భాగంలో ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం, అదే చూడండి, ఇందాక చూసినట్టు వాక్య భాగంలో ఆయన వాత్సల్యత ఎలా ఉంటుందంటే చూడండి, 32వ కీర్తన 32వ ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 32వ అధ్యాయం నేను చదువుతున్నా చూడండి. 8వ వచనం దగ్గర నేను చదువుతున్నా చూడండి. 32వ అధ్యాయం 8వ వచనం, మహోన్నతుడు జనములకు వారి స్వాస్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇశ్రాయేలు లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. నిన్ను ఎన్నడూ విడిచిపెట్టలా గొప్ప దేవుడు. నువ్వు ఎంత ఆత్మీయంగా నువ్వు నలిగిపోతుంటే ఆయన నిన్ను ఎప్పుడు వదిలిపెట్టలా. నా జనాంగం నువ్వు, నా బిడ్డవని చెప్పేసి ఎన్నిసార్లు నీ మీద ప్రేమ చూపించాడు. అందుకనే కాబోలు 147వ కీర్తన ఒకసారి చూడండి. 147వ కీర్తన. అంత గొప్ప కార్యాలు వాళ్ళ జీవితాల్లో విన్నప్పుడు, ప్రభా ఎన్నోసార్లు మేము విననొల్లని జీవితాన్ని జీవించామయ్యా, ఎన్నోసార్లు నిన్ను మేము గాయపరిచామయ్యా అని చెప్పేసి భక్తులు మాట్లాడినటువంటి మాటలకు విధేయత చూపించి పశ్చాత్తాపడి దేవునికి మొట్టమొదటిసారిగా వారు చేసినటువంటి ఆరాధన ఏంటో తెలుసా? 147వ కీర్తన, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. అది మన జీవితాల్లో దేవునికి ఇచ్చేటువంటి గొప్ప ఆరాధన. ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకున్నావా దేవా? నా ఆత్మీయ జీవితంలో ప్రభా నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు నేను మర్చిపోయానయ్యా. రక్షణ దయచేశావు ప్రభా, నా మీద నువ్వు నాకు ఆశ్రయదుర్గమై ఉన్నావు ప్రభా, నా మీద వాత్సల్యతను చూపించావు. ఇంత గొప్ప దేవుడే అయిండు ప్రభా. నువ్వు చూపించినటువంటి ప్రేమను బట్టి ప్రభా, ఇదిగో ప్రభా నేను కూడా నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభా, నేను కూడా నిన్ను స్తుతిస్తున్నాను ప్రభా అని చెప్పేసి హృదయపూర్వకమైనటువంటి ఆరాధన దేవునికి మనం సమర్పిద్దాం. మనం ప్రార్థన దేవుని నుంచి మనం పొందుతాం. ఆరాధన నీ ఆత్మీయ జీవితంలో దేవుడు నిన్ను ఏ విధంగా ఆశీర్వదించాడో ఆ ఆశీర్వాదాన్ని తలపూసుకొని హృదయపూర్వకమైన ఆరాధన దేవునికి మనం చెల్లించాలి. నిజంగా ఇటువంటి ఆరాధన మనం దేవుని చెల్లిస్తున్నామా? వాక్యాన్ని ఆధారం చేసుకొని దేవుని మనం ఆరాధిద్దాం. మన హృదయపూర్వకమైన ఆరాధన దేవుడు సంతోషపడేది ఒకటే, మన జీవితాల నుంచి నువ్వు నేను చేసేటువంటి ఆరాధననే దేవుడు సంతోషపడతా ఉంటాడు. కాబట్టి హృదయపూర్వకమైన ఆరాధన నువ్వు నేను కూడా ఆరాధిద్దాం. మనం తలలోంచుకుందాం,
దేవుని వైపు చూద్దాం కొద్ది నిమిషాలు.